దైవస్వరం ద్వారా మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో దేవుడి దగ్గరికి రావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మేవారికి ఫలము దయచేస్తాడని నమ్మవల్లి కదా అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో దేవుణ్ణి ప్రార్థించుట అంటే దేవుణ్ణి అడగడం. అంతకంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుణ్ణి అడిగే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలా పడితే అలా అడగడానికి, ఎలా పడితే అలా మాట్లాడడానికి మనకి అధికారం లేదు దేవుడి దగ్గర. ఈ లోకాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే చాలా జాగ్రత్తగా, భయభక్తులతోటి, నమ్రత కలిగి, శ్రద్ధతోటి మనం వెళ్ళినటువంటి పని వారికి జాగ్రత్తగా వివరించి తగిన ఫలం మనం పొందుకుంటాం. ఈ లోకాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రి అయినటువంటి మన దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండవాలి ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ప్రార్థించుట అంటే మన యొక్క బాధని, కష్టాన్ని, విన్నపాన్ని దేవుడికి వివరించడం, దేవుడికి చెప్పడం. ఆ చెప్పేటప్పుడు కొన్ని విషయాల్లో మనము దేవుడు మనకు కొన్ని ఏర్పాటు చేశాడు. మనం తగిన ప్రతిఫలం ఈ లోకంలో పొందుకోలేం. అందుకే అంటున్నాడు ఆయన, మనము దేవుణ్ణి ఏది అడగాలన్నా ఎలా ప్రార్థించాలంటే కావలసినటువంటి దైవికమైన పరిపూర్ణత. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణత అంటే నీలో ఏ వెలితి ఉండడానికి వీల్లేదు. లోకంలో కాసేపు, దేవుడి దగ్గర కాసేపు మనం ఉండడానికి వీల్లేదు. ఉంటే పూర్తిగా లోకంలోన ఉండిపోవాలి. లేదనుకుంటే పూర్తిగా దేవుడిలోకి సరెండర్ అయిపోవాలి. నీ భక్తిని సంపూర్ణం చేసుకోవాలి. దేవుడి దగ్గర అడిగేటప్పుడు మొట్టమొదటిగా సంపూర్ణం చేసుకోకుండా నీ కష్టాల్ని, నీ బాధల్ని అడిగితే దేవుడు సమాధానం చెప్పడు. దేవుడు నీకు సమాధానం చెప్పడు. కాబట్టి మనము అడిగే విధానం ఉంది. దేవుడి దగ్గర అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాల్లో కొన్ని నియమాలను మనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలమ్మా. మొదట దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఎలా ఉండాలట? దేవుడి యందు నిలిచి ఉన్నావా లేదా? దేవుడి దగ్గర నిలిచి ఉండడం అంటే ఏంటండి? దేవుని ఎదుట మనం నిలిచి ఉన్నాము అన్నదానికి రుజువేంటి? నీ హృదయాన్ని నిండడాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. మన హృదయం దేనితో నింపబడితే అది మాట్లాడుతుంది. మన హృదయం దేనితో నింపబడింది అన్నది ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కువగా మనం వాక్యాన్ని చదివినప్పుడు, ఎక్కువగా దేవుని యందు మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఎక్కువగా దేవుని యందు భక్తి శ్రద్ధలతో మనం జీవించినప్పుడు మన చూపు మారుతుంది, మన మాట విధానం మారుతుంది, మన నడక మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. టోటల్గా మన శరీరం యొక్క అట్మాస్ఫియరే మారుతుంది. అర్థమవుతుందా? మనం నడిచి వెళ్ళేటప్పుడు
వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుంటాం. దేవుడి దగ్గర మనం జాగ్రత్తగా ఉన్నాము అనడానికి మొదటి సూచక్రియ ఏంటంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాం. మన ప్రవర్తన, అందుకే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే నాయందు మీరును, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే దేవుని యందు మనం నిజాయితీగా ఉంటాం. ఎవరితోటి కూడా అబద్ధాలు ఆడం, సత్యంగానే మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం, అబద్ధం మాట్లాడడానికి ఇష్టపడం, దొంగిలించడానికి ఇష్టపడం. ఒకవేళ ఏదైనా నీ దగ్గర ఉన్నది ఎదుటివారు ఆశించారనుకోండి, దాన్ని ఇవ్వడానికి వెనకాడం. ఎదుటివారు ఆశపడ్డారనుకోండి, దగ్గర ఏదైనా ఉంది, ఇది నాకు కావాలి అన్నప్పుడు తీసుకుంటాం. అబ్రహాం అలాగే అన్నాడు, లోతు నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ వచ్చింది కాబట్టి నువ్వు నేను కలిసి ఉండడం కుదరదు, కాబట్టి నాకు రావాల్సింది నాకు ఇచ్చేయమన్నాడు అబ్రహాం. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇది తీసుకో, ఇది తీసుకొని అనలేదు. ఇదిగో నీ ఎదుట ఉంది దేవుడు ఇచ్చిందంతా కూడా, ఇదిగో దక్షిణపు తట్టు అంతా పచ్చ, నువ్వు ఎట్టుకోవాలనుకుంటే వెళ్ళు. ఉత్తరపు తట్టు ఉంది, దక్షిణపు తట్టు ఉంది, తూర్పు తట్టు ఉంది, పడమటి తట్టు ఉంది. నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళు, నీకు అభ్యంతరం లేదు, మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు. అంటే తీసుకున్న లోతు పాడైపోయాడు, కానీ ఇచ్చిన అబ్రహాము పాడవలేదు. కారణం, నువ్వు ఇచ్చే కొలిది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర కొద్దిగానే ఉంది, ఆ కొద్దిగానే దేవుడికి ఇచ్చావు. 2 కాసులే ఉన్నాయి పేద విధరాల దగ్గర. ఏం చేసింది? ఆ 2 కాసులనే దేవుడికి కానుకగా ఇచ్చింది. చెడిపోయిందా? ఏలియాకి సారెపీతు విధవరాలు తన బుడ్డిలో కొద్దిగానే ఉంది నూనె, తన తొట్టిలో పిండి కొద్దిగానే ఉంది, కానీ ప్రవక్త అడిగినప్పుడు కొద్దిగా అప్పం చేసి తీసుకొచ్చి మొట్టమొదటిగా నాకు ఇమ్మన్నాడు. దాంతోపాటు ఒక బుడ్డితో నీళ్లు కూడా తీసుకురమ్మన్నాడు. కానీ ఆ పేద విధవరాలు ఏమని చెప్పింది తెలుసా? పిండి కొంచెమే ఉంది, నూనె కొద్దిగా ఉంది, ఈ పూటకి ఇవి ఆహారం చేసుకుని తిని రేపటి దినానికి మేము చనిపోదాం అనుకుంటున్నాం. కానీ ప్రవక్త అన్నాడు, నా మాట చొప్పున నువ్వు చెయ్యి అనగానే మారు పలకలేదు అమ్మాయి. ఆమె విధవరాలు ఏమంది? వెళ్ళి తొందరగా వెళ్ళి ఒక రొట్టె తీసుకుని అన్ని బుడ్డిలో నీళ్లు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఆకలి తీర్చిన తర్వాత ఆవిడ తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. కారణం, మన మనస్సు మంచిదైతే దేవుడిచ్చే ఆశీర్వాదము నీ ఇంటి నిండా ఉంటుంది. మన మనస్సు మంచిదవ్వాలి. దేవుడు అడిగేటప్పుడు నువ్వు ఇవ్వడానికి ముందుండాలి. అడుగుడి తీయబడును, తట్టుడి తీయబడును. దేన్ని తట్టాలి? ఏమి తట్టాలి? నీకు అవసరం ఉన్న వాటిని అడగాలి. ఎలా అడగాలి? దేవుడి యందు నిలిచి ఉండి అడగాలి. అంటున్నాడు కదా, నా యందు మీరు నిలిచియుండు, మీ యందు నా మాటలు నిలిచియుండి నీ ఎడల. మీరు నా యందు నిలిచి ఉండాలి, దేవుని యందు మీరు నిలిచి ఉండాలి మొట్టమొదటిగా. తర్వాత ఆయన మాటలు నిలిచి ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలో ఏ దోషము ఉండడానికి వీల్లేదు, ఏ అపవిత్రత నిన్ను అంటుకోవడానికి వీల్లేదు. దోషభరితమైన మాటలు మాట్లాడి అపవిత్రమైన పెదవులతో పాపము చేసి ప్రభువా నాకు ఇమ్ము 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 అంటే జలగవలే మనం ఇమ్ము ఇమ్ము అంటే జలగ పీక్కున్నట్టు ఉంటుంది. దేవుడి దగ్గర దేవుణ్ణి శోధిస్తున్నట్టు ఉంటుంది. ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. దేవుడు అడగమన్నాడు. నీ అవసరత అక్కరత కూడా దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. ప్రత్యేకంగా దేవుడు నిన్ను వేరుగా చూడ్డు, ఎవరిని వేరుగా చూడ్డు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ అక్కర్లు తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు మన మాటలు కూడా నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అప్పుడు అడుగు.
దేవుని యందు నువ్వు నిలిచి ఉండకుండా, నీ మాటలు నిలిచి ఉండకుండా, ప్రభువా నాకు అది ఇది అంటే ఎలాగిస్తాడు దేవుడు? మన ప్రవర్తన బాగుందా? మన మాటలు బాగున్నాయా? మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎవరితోటి ఎలా మాట్లాడుతున్నాం? దేవుని భయం మనకుందా? దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మనం గమనిస్తున్నామా? ప్రతి క్రియ కూడా దేవుడికి తెలుసు. మనం అనుకోవచ్చు, నా గురించి ఎవరో చూడట్లేదు కదా, నా గురించి ఎవరో కూడా మాట్లాడట్లేదు కదా, నా గురించి ఎవరో చెప్పట్లేదు కదా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, విన్నా వినకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా లెక్క అడుగుతాడు ఆయన, లెక్క పెడతాడు ఆయన, లెక్క అడుగుతాడు, లెక్క పెడతాడు కూడా. ఈ బ్రతికి ఉన్న నాళ్ళు కూడా ఎన్ని అడుగులు నువ్వు నడిచేవో కూడా లెక్క చెప్పగలడు ఆయన. నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా లెక్క చెప్పగలడు ఆయన. నువ్వు లెక్కట్లేవు, నేను లెక్కట్లేను తల్ల వెంట్రుకలు. దేవుడు మనం పుట్టనికైతే మన వెంట్రుకలు కూడా లెక్క పెట్టుకోవడే. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండేవారు ఎలా ఉండాలట? నా మాటలు నిలిచి ఉన్న ఎడల, ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మాటలు కూడా నిలిచి ఉండాలి. ఆయన మాటలు ఏంటంటే, ఆయన మాటలు ఆయన ఏం చెప్తాడు? నా మాట శ్రద్ధగా వినండి అంటాడు. ఏం శ్రద్ధగా వినాలి? వినేదేంటి? మంచిగా చెడా? మనం వినే మాటలు మంచివా చెడ్డవా? దేవుని ఆలయంకి వచ్చిన తర్వాత నువ్వు దొంగతనం చెయ్యి, నువ్వు అబద్ధవాడు, వ్యభిచారం చెయ్యి, లేకపోతే ఎదుటి వారి మీద ప్రతీకారం తీర్చుకో, పగ తీర్చుకో, కోప్పడు, ఇలాంటివి ఏమైనా చెప్తుందా బైబిల్? దేవుడు చెప్పేది ఒకే ఒక మాట, మంచి. నువ్వు బాగుంటే దేవుడు మాట విను, వింటే నీ జీవితం బాగుంటుంది, నీ పరిస్థితులు మారుతాయి దేవుడు మాట వింటే. ఎవరి మీద ఒకవేళ కోపం ఉంటే దేవుడికి అప్పగించు. ఎవరన్నా నిన్ను దూషిస్తే దేవుడికి అప్పగించు. నువ్వు ఎదురు పలకడానికి కానీ ఎదురు మాట్లాడడానికి కానీ నీకు అర్హత లేదు. ఈ మానవ శరీరంతో ఉన్న మనం ఎవరూ కూడా తీర్పు తీర్చకూడదు. ఒకవేళ తల్లి తిట్టినా, తండ్రి తిట్టినా, ఇరుగు పొరుగు వారు ఒకవేళ మన మీద గొడవాడినా, ఒకవేళ ఏదైనా అబద్ధ సాక్ష్యం పలికినా, లేని మాటలు మన మీద కల్పించినా ప్రభువుకు అప్పచెప్పాలి. దేవుని చిత్తం, ప్రభువా నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు, నేను జగడవాడలేను, గొడవాడలేను, నా దగ్గర ఓపిక లేదు, నేను ఎవరితోటి కూడా నోరు అరిచి నేను అబద్ధం నా మీదకు తెచ్చుకోలేను, నన్ను నేను మోసం చేసుకోలేను. కాబట్టి నాకు న్యాయం చేయి ప్రభువా, నీ యందు నిలిచి ఉన్నాను అని మనం అనగలిగితే, ఏ విషయంలోనూ సరే, ఒక భర్త తిట్టినా, భార్య తిట్టినా, బిడ్డలు తిట్టినా, ఇరుగు పొరుగు వారు తిట్టినా, ఎవరు దూషించినా, నీ యందు తప్పిదము లేకపోతే, నీ యందు యథార్థత ఉంటే నువ్వు భయపడవసరం లేదు, ధైర్యంగా ఉండొచ్చు. నీ ధైర్యమే నీ భక్తిని నీకు భక్తిని పుట్టిస్తుంది. నీ ధైర్యము నిన్ను యథార్థంగా జీవింపజేస్తుంది. నీ నమ్మిక నిన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా యందు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన, ఈ లోకంలో మీరు సంపాదించుకుని బహుగా ఫలించడం వల్ల ఎవరు సంతోషిస్తారండి? ఇంటి పక్క వాళ్ళ, ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళ, మన శత్రువుల, లేక మన మిత్రుల? వీళ్ళందరికంటే ముందు మనల్ని నిర్మించినటువంటి తండ్రి, మనకి జీవం ఇచ్చినటువంటి మన తండ్రి ముందు సంతోషిస్తాడు. నా మాట చొప్పున నువ్వు బ్రతికావు కాబట్టి, నా మాట చొప్పున నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నీ ఫలింపుకి నేను సహాయం చేస్తానంటాడు దేవుడు. మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ మన అడుగు ఫలభరితంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ నియమము, మొదటి నియమం ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అప్పుడు అది అడిగితే దేవుడిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. 1 యోహాను
దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదము. చాలండి. మనం మంచోళ్ళం కాదని, మనం చెడ్డోళ్ళు అని నీ పక్కోళ్ళో లేకపోతే నీ ఎదురింటి వాళ్ళో లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పక్కర్లేదండి. మనం అనుకుంటాం అపోహ. ఇదిగో నా గురించి వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఎవరో చెప్పరండి. దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారమో, మనం ఎంత మంచోళ్ళమో అని తెలుసు. అందుకే అంటున్నాడు ఈ వచనం చదివినప్పుడు, ఇందువలన మీరు సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన హృదయాలట మనకంటే ముందు తెలుసట మన హృదయం దేవుడికి. ఒకవేళ మనం ఏదన్నా అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, దాన్ని నిజంగా మార్చామనుకోండి, మనం మాట ప్రజలు నమ్మొచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు నమ్మొచ్చు, నీ బంధువులు నమ్మొచ్చు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే నీ సంఘం నమ్మొచ్చు. దేవుడు నమ్మడం. నేను యథార్థవంతుడని చెప్తే దేవుడు నమ్మడం. దేవుడి దగ్గర ఉండాలి యథార్థత. దేవుడి దగ్గర మనం యథార్థవంతులు నిరూపించుకోవాలి. ఎలాగా? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు, దేవుడు అన్నాడు. యోబు ఇంత నీతిమంతుడు భూమి మీద లేడన్నాడు దేవుడు యోబుని. దేవుడు ఇంత యథార్థవంతుడు భూమి మీద లేడన్నాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నిన్ను నన్ను అంటాడా దేవుడు? మరి ఆ యథార్థత ఉందా మనలో? ఆ పరిశుద్ధత ఉందా? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయమందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయమును సమ్మతిపరచుకుందుము. దావీదు కొన్ని విషయాల్లో అన్నాడు, ప్రభువా, నా నీతి నీకు మురికి గుడ్డలా కనిపిస్తుంది, నేను నీతిమంతుడిని కాదయ్యా, నీకు నేను ఆయాసకరంగా బ్రతుకుతున్నానేమో, నువ్వు ఇచ్చిన రక్షణని నేను నిర్లక్ష్యం చేసి, నువ్వు ఇచ్చిన రక్షణ నేను చేత పట్టుకోకుండా, నేను నీ రక్షణ కాపాడుకోకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానేమో అని దావీదు పలుమార్లు ఏడ్చాడండి. పలుమార్లు అంటే ఎన్నిసార్లు ఏడ్చాడో లెక్కలేదు దేవుడి దగ్గర. ఎందుకు ఏడ్చాడంటే దావీదు చేసినటువంటి పాపం చాలా ఘోరమైంది. ఎన్ని యుద్ధాలు చేశాడో, అతను 2 చేతులు కూడా రక్తంతో తడిసిపోయాడ. చెప్పే మాట, నా మందిరాన్ని కట్టడానికి నీ చేతులకి పరిశుద్ధత లేదన్నాడు దేవుడు. అన్నీ సమకూర్చాడు పాపం దేవుడికి. బంగారము, కర్ర, ఇనుము, ఇత్తడి అన్ని సమస్తం మందిరానికి కావలసినవన్నీ సమకూర్చాడు పాపం. కానీ నీ చేతులు అపవిత్రమైన రక్తముతో తడిచినవి కాబట్టి నీతో నేను మందిరం కట్టించుకోను అన్నాడు దేవుడు. దావీదుని ఏమన్నాడండి? నా హృదయానుసారుడు అన్నాడు కదా. మరి హృదయానుసారుడు దేవునికి అంత హృదయానుసారుడైనాడు, దేవుడికి ఎందుకు మందిరం కట్టలేకపోయాడు? ఈరోజు నువ్వు నేను చేసే భక్తి దేవుడికి ఎలాగుంది? మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఒకటో నియమము, దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నావా లేదా? నువ్వు అడిగేది దేవుడు ఇస్తున్నాడా లేదా? నిలిచి ఉంటే ఇస్తాడు. నీకేది ఇష్టమో అది ఇస్తాడు, నువ్వు నిలిచి ఉంటే. రెండవది ఆయన ఏమంటున్నాడు? రెండవ మాట, నీ హృదయము
నీ హృదయం ఎలాగుంది? నీ హృదయము ఆయన నియమం, రెండో నియమం ఏంటి? నీ హృదయము. ఒకటి నీ మాట, రెండు నీ హృదయము ఎలాగుంది? నా యందు దోషారోపణ జరుగుతుందా? దేవుని నీతి కంటే మన నీతికి అధికముగా ఉందా? దేవుని నీతితో మన నీతి సమానంగా ఉందా? మన హృదయం మన మీద నిందారోపణ చేస్తుందా, దోషారోపణ చేస్తుందా? సాక్ష్యం చెప్తుందండి దేవుడికి మన మీద, మనుషులు చెప్పక్కర్లేదండి. వాళ్ళు తిట్టారండి, వీళ్ళు తిట్టారండి, వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఎవరు మాట్లాడక్కర్లేదమ్మా. ఎవడో మాట్లాడక మన మన హృదయం మన మీదే, మనలోనే ఉంది నిందించడానికి. నువ్వు మంచోడు కాదురా, నువ్వు మంచోడు కాదురా, నువ్వు మంచోడు కాదురా అని దినమెల్లా నీతో చెప్తుంది. దినమెల్లానే సార్ పరీక్షించుకోండి మీ హృదయాల్ని. పడుకుని ఒక్కసారి ఆలోచన చేసుకోండి, నేను ఎలాంటి దాన్ని, నేను ఎలాంటి వాడిని, నేను మంచోడా కాదా, అసలు నేను ఎలాంటి పనులు చేశాను పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు, నేను ఎవరెవరితో గొడవ పడ్డాను, ఎవరెవరితో తిట్టాను, ఎవరెవరిని దూషించాను, ఎవరెవరిని నేను గాయాలు పాలు చేశాను. మనకు తెలియకుండానే మన కత్తి లాంటి నాలిక మటర్లు చేస్తుంది. చిన్న మాటకే ఎదుటివారు తట్టుకోలేక చనిపోతుంటారు. కత్తితో నరిగితే చనిపోతారండి? రక్తం కూడా రాకుండా చంపేయచ్చు మనం ఎదుటివారిని, రక్తం కూడా రాకుండా చంపేయచ్చు. సరైన మాట, ఒక్క మాట మాట్లాడితే నీతిపరుడు ఏం చేస్తాడంటే ఏ ఊరు తీసి చచ్చిపోతాడు. కానీ ఏం చెప్పలేడు, బయటకు వచ్చి అవమానం పడలేడు. పడలేక ఏం చేస్తాడు, మన కత్తిపోట్లు లాంటి మాటకి వాడు వెంటనే చచ్చిపోతాడు. అలాంటి మాటలు మనం ఎవరి దగ్గరైనా అన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన యందు మన హృదయం దోషారోపణ చేస్తుందేమో. అందుకే మూడో మాట, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మూడో నియమము, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, కొట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము నియమించుటకై దురుద్దేశములలో అడుగుదురు గనుక మీకు దొరుకుట లేదు, మీకు ఏమీ దొరకట్లేదంట. కారణం ఏంటనుకుంటున్నారు? మీరు ఆశిస్తున్నారు, నేను పెద్ద డాబా కట్టుకోవాలి, నా కొడుకుని పెద్ద కలెక్టరో లేకపోతే పోలీస్ ఆఫీసరో లేకపోతే పెద్ద ఉద్యోగమో ఏదో పెద్ద ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగించేయాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, శుభ్రంగా చేతికి చేళ్ళకి బంగారం పెట్టుకోవాలి, మంచి వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, పట్టు వస్త్రాలు దొరుకుకోవాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి. అందరికీ ఉంటుంది కదా ఆశ, ఉంటుందండి, అందరికీ ఉంటుంది ఈ ఆశ. భోగేశ్వరి అన్నీ కూడా ఎందుకు దొరకట్లేదు? దేవుడు మనల్ని ఈ లోకంలో దరిద్రులుగా ఉండడానికి ఇష్టపడలేదండి. దేవుడు మనల్ని దరిద్రులుగా చూడడానికి దేవుడు పుట్టించలేదు. ఇక్కడ మనం ఎవరో దరిద్రులం కాదండి, మన దేవుడు ఐశ్వర్యవంతుడండి. మనం ఇంకా దరిద్రులుగా ఉన్నాం అంటే గల కారణం మన భోగేచ్ఛలే. దేవుడిని ఎలా అడగాలో తెలుస్తలేదు, దేవుడి దగ్గర ఎలా సంపాదించుకోవాలో తెలుస్తలేదు. ఒక ఇంజనీర్ అట భార్య అకౌంట్లో 2 కోట్లు వేసి, నేను అమెరికా వెళ్తున్నాను, 2-3 నెలల తర్వాత వస్తాను, ఇదిగో తాళం నీకు ఇచ్చాను కాబట్టి ఆ 2 కోట్లు కూడా బీరోలో పెడుతున్నాను, నీకు ఎంత కావాలితే అంత వాడుకు, తిను, ఖర్చు పెట్టుకో, లెక్క అడగను అన్నాడు భర్త. సరే సంతోషపడిందంట భార్య. అయ్యో నా భర్త నాకు 2 కోట్లు ఇచ్చాడు, 2 నెలల దాకా రానంటున్నాడు, ఈ 2 కోట్లు కూడా నా ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోవచ్చు, లెక్క అడగనంటున్నాడు. మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే లెక్క అడుగుతారండి? భర్త ఒక 1000 రూపాయలు జీతం తీసుకొచ్చేటట్టు లెక్క అడగడా? దేనికి ఎంత ఖర్చు పెట్టావు అడుగుతాడా? అడగడా? మన లెక్క చెప్పాలా? ఈ భర్త లెక్క అడగనన్నాడట. 2 కోట్ల రూపాయలు బీరోలో పెట్టి తాళం ఇచ్చాడట. మరి ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఆవిడ. 2 నెలల తర్వాత వచ్చాడట. ఎంత ఖర్చు పెట్టుకున్నావు, ఎంత ఉంది అని నేను అడగలే, నీ ఇష్టం కదా, ఖర్చు పెట్టుకున్నావు కదా,
సంతోషంగా ఉన్నావు కదా అంటున్నాడట. అనేస్తున్నాడు కానీ భార్య ముఖంలో చూడట్లేదు. భార్య ఇలాగ అంటుంటే ఏడ్చేస్తుందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకు అన్నీ సమకూర్చి వెళ్ళాను కదా, 2 కోట్లు ఇచ్చాను కదా, నీకు ఏంటికి తక్కువైంది అన్నాడట. అయ్యా మీరు ఇచ్చారు కానీ నాకు తాళం తిప్పడం రాలేదండి. ఎవరినన్నా ఒకవేళ తిప్పి తీయమందాం అనుకుంటే వాళ్ళు నన్ను ఏదైనా చేసి డబ్బు పట్టుకెళ్ళిపోతారని భయం వేసి తాళం కూడా ఎవరికి ఇవ్వలేదండి. నేనే రోజు వెళ్ళి తిప్పేదాన్ని, కానీ అబ్బా తాళం తిరిగింది కదండి, అందుకోసం నేను డబ్బు తీసుకోలేకపోయానండి అని ఏడుస్తుందంట. అమాయకురాల ఎంత పిచ్చిదానివే నువ్వు, నీ చేతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంట్లో పెట్టినా నువ్వు ఖర్చు పెట్టుకోవడం, కనీసం తాళం తీసుకొని రానేటువంటి స్థితిలో ఉన్నావా అని చెప్పేసి ఆ భర్త చాలా అపహాస్యం చేశాడట భార్యని. తెలుసా అండి? ఆ భర్త ఎవరో కాదండి, యేసయ్య. ఆ భార్యలు ఎవరో కాదండి, మనమేనండి. తెలుసా? మనకి పరలోకం నుంచి ఈ భూలోకంలో ఉన్నదంతా కూడా మనకి ఇచ్చేసాడు. నువ్వు ఏది బంధిస్తావో పరలోకంలో అది భూమి మీద బంధించబడుతుంది. నువ్వు ఏది విప్పుతావో పరలోకంలో అది భూమి మీద విప్పబడుతుంది. ఒకడు వెయ్యిగా ఎవడో తీయలేడు, ఒకడు తీయగా ఎవడో వెయ్యలేడు. భోగేచ్ఛలు మొదలు అడుగుతున్నాం మనం. మనకి ఆశ దేని మీద ఉంది, ఏది కావాలి మనకి, ఏది అవసరం, ఏ అవసరం తీర్చుకోవాలి మనకి. చూడండి మనకి అవసరాలు ఏముంటాయి? కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర, ఉండడానికి ఒక గృహం, కట్టుకోవడానికి వస్త్రం, ఎవరిలోని సిగ్గు లేకుండా అవమానం పొందకుండా ఎవరిని చేయి చాచకుండా బ్రతికే బ్రతుకు. ఇవే కదా మానవుడు కోరుకునేది. ఇంతకంటే మించి అని కోరుకుంటాడా? అన్నీ కోరుకోకుండా నీకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఏమీ కోరుకోకుండా దేవుడు ఇస్తానంటున్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే. ఈ భోగేచ్ఛల నుంచి కాదు మనం అడగటం. దేవుణ్ణి ఎలా అడగాలి? ముందు మనం ఎలాగున్నాం, ఆత్మీయ స్థితి ఎలాగుంది, మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ నియమం ఏంటంటే మన ఆత్మీయ స్థితి, నా పరిస్థితి ఎలాగుంది, దేవుళ్ళో నేను ఎలాగున్నాను, వాక్యం ఎలా చదువుతున్నాను, ఈ బైబిల్ గ్రంథంలో నాకు ఎంతవరకు తెలుసు, ఏ మాటలు తెలుసు, 66 పుస్తకాలు నాకు పూర్తిగా తెలుసా, ఇందులో ఎవరెవరి జీవిత చరిత్రలు నాకు తెలుసు, దేవుడు ఎవరికి మేలు చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు, ఎవరిని ఉండిచ్చాడు, ఎవరిని ఉండవలేదు, ఇవన్నీ మొదట తెలియాలి. విని ఊరకుండేవారిగా ఉండకూడదు, విని దేవుని మాట ప్రకారం జీవించేవారిగా ఉండాలి. అలా జీవిస్తే మన జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. దేవుడు కీర్తనలు రాసినటువంటి కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట దేవుడు? ఎలా మొరపెట్టిన వారికి? నిజముగా మొరపెట్టాలట. అంటే మనం అబద్ధంగా మొరపెడుతున్నావా? మనకే తెలియాలి కదా. దేవుణ్ణి మనం అబద్ధంగా అడుగుతున్నామేమో, అందుకే మనకి ఏమీ పొందుకోలేకపోతున్నామేమో కదండి. నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడట. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలు నెరవేరుస్తాడట. మనం నిజంగా మొరపెడితే దేవుడు మనకి సమీపంగా ఉంటాడట. నిజంగా మనకు సమీపంగా ఉంటే దేవుడు మన కోరిక నెరవేరుస్తాడట. ఇంకా ఏమంటున్నాడు? వారి మొరను ఆలకించి వారిని రక్షించును. నిజంగా మనకి సమీపంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే, మన బాధ కష్టము ఆయన ఆలకిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేం కావాలో అన్నీ కూడా మనకి దేవుడు ఇస్తానంటున్నాడు. మనం ఏం అడుగుతున్నాం? భోగేచ్ఛలు. పంతులు గారు ఉన్నారట, ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుక్కునేవాడట. అమ్మ మాదాకవళం తల్లి అని భిక్షాందేహి అని అడుక్కునేవాడట పేద పంతులు గారు. అడుక్కునుంటే రోజు కూడా మహారాజా రాజు ఆ రూట్ని వెళ్ళిపోతా చూసేవాడట.
రాజుగారు కూడా వెనకాల వెళ్ళటం పట్టాడట. వెళ్ళి తలుపు కొడుతున్నాడట. ఓయ్ ఓయ్ అంటున్నాడట. ఆవిడ ఎవరో ఇప్పుడే కదా భిక్ష వేసుకుని మళ్ళీ ఓయని కాకెళ్తున్నారేంటి అని వచ్చి బయటకు వచ్చి చూసిందంట. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడట, ఓయ్ ఆడికి ఏదేసావు అది నాకు వెయ్యి అంటున్నాడట. ఆడికి ఏదేసావో నాకు అది వెయ్యి అంటున్నాడట. ఆవిడ వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి భర్తను పిలిచిందంట. ఆడెవడో తెలియదండి, నేను ఇందాకన్నా పంతులు గారు వస్తే అడుక్కోనకు వస్తే అతనికి ఏదో వేసాను, నా దగ్గర ఉన్న ఇచ్చాను, వెళ్ళిపోయాడు. ఇతను ఎవరో నాకు తెలియదు, పెళ్ళని పిలుస్తున్నాడు ఓయ్ అంటున్నాడు, ఆడికి ఏది వేసావో నాకు అది వెయ్యి అంటున్నాడు అంటుంటే మరి భర్త ఊరుకుంటాడా అలా అడిగితేనే? నిజంగా చెప్పండి, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓయ్ ఆడికి ఏది వేసావో నాకు ఏది వెయ్యి, ఆడికి ఏది ఇచ్చావో నాకు ఇది అంటే మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారా? మీరు కొట్టలేకపోతే ఇంట్లో పిలుస్తారు పిల్లరా, ఆయన దుడ్డుకర్ర అట్టుకొచ్చి శుభ్రంగా చితక కొట్టేసాడట. కారణం కారణం ఏంటి? అడగడం కూడా రావాలి దేవుడు. కొంతమంది అడుగుతారు దేవుడిని, శ్రమలు వస్తాయి, శోధిస్తారు దేవుడిని. దేవుణ్ణి శోధిస్తే శ్రమలు వస్తాయి. శోధించకూడదు, అడగాలి. ఎలా అడగాలి? ఎలాగ అడగాలట? ఇక్కడ అంటున్నాడు దేవుడు, యెహోవా తన్ను ప్రేమించు వారికి అందరికీ కాపాడును. ఎవరైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వారిని కాపాడుతాడట. తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని కాపాడుతాడట ఆయన. అలాగే వారి మొర ఆయన ఆలకిస్తాడట. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. భక్తిహీనులు ఏం చేస్తారట? భక్తిహీనులు అంటే ఎవరండి? ప్రార్థన చేయడం చేతగానోళ్ళు, దేవుణ్ణి ఎలా అడగాలో తెలియని వాళ్ళు, దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడి దగ్గర అడుక్కోవడం రానివాళ్ళు. మనం పక్కింటోళ్ళని అడుగుతాం, ఎదురింటోళ్ళని అడుగుతాం, అన్నదమ్ములను అడుగుతాం, బంధువులను అడుగుతాం, చుట్టాలను అడుగుతాం. వాళ్ళు చీయన్నా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడుగుతాం, ఇవ్వకపోయినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడుగుతాం. దానివల్ల మనకి అవమానం సిగ్గు వస్తుంది కదా. దేవుడు మనల్ని అవమానించడు, సిగ్గుపరచడు, హేళన చేయడు, ఎవరితోటి చెప్పడం. మొట్టమొదటిగా ఎవరినన్నా అడిగితే ఎవరన్నా చెప్తారు, నీకు అమ్మకి అది ఇచ్చాను ఇది ఇచ్చాను, అది అడుక్కుంది ఇది అడుక్కుందని చెప్తారు. కానీ దేవుడు అలాంటివి చెప్పడం. తెలుసా మీకు? ఇచ్చిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన దగ్గర అడగడం నేర్చుకోవాలి. మనం అడగడం నేర్చుకుంటే మనం ప్రతీదీ పొందుకుంటాం. ప్రతీదీ కూడా అడిగి పొందుకుంటాం. మనం అడగకుండానే దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడగకుండానే మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని అడగకుండానే కొన్ని అవసరాలు తీరుస్తున్నాడు. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చినవాడు మనల్ని ఉత్తిని వదిలేస్తాడా? అందుకే అంటున్నాడు, నిజముగా మొరపెడుతూ నేర్చుకోవాలి. సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇచ్చి మనసులో బాధపడకూడదు, ఇచ్చి సణుక్కోకూడదు, ఇచ్చి కొనుక్కోకూడదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. చాలా మంది చూస్తున్నాం, సమాజ కార్యక్రమాలు మీకు చూపించడం కూడా ఏం పట్టుకెళ్తాం లేదు. ఇతను ఇదిగో ఈ బట్టలు మనమే కప్పుతున్నాం, ఈ పెట్టి మనమే తెస్తున్నాం, ఈ అగరత్తులు మనమే తింటున్నాం, ఈ సెట్టు మనమే వేస్తున్నాం, ఈ పౌడర్ మనమే వేస్తున్నాం, అన్నీ తీసుకెళ్ళి మనమే కప్పెడుతున్నాం. చనిపోయేటప్పుడు తన దేహాన్ని కూడా పట్టుకెళ్తలేదు. పట్టుకెళ్తున్నాడా? నేను చనిపోయాను అనుకోండి, నా ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఏం చేస్తారో, నాకు కావలసిన వాళ్ళు దీన్ని పెట్టిలో పెట్టి సమాధి చేయాలి. దేనికోసం ప్రయాసపడుతున్నాను నేను? దేనికోసం? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతకాలి, ఇదా? నువ్వు ఎంత గొప్పగా బ్రతకాలో, నీకు ఏం కావాలో నీ దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నిజముగా మొరపెడతాం నేర్చుకుంటే. నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెడుతూ నేర్చుకోవాలి. అడగడం రావాలి దేవుడి దగ్గర. జ్ఞానము కలిగి రావాలి. జ్ఞానం ఉండాలి అడగడానికి. జ్ఞానం లేకుండా అవివేకుల్లాగా అజ్ఞానులాగా అడగకూడదు. నాకు రైలు కావాలంటే దేవుడు ఇస్తాడు, కానీ పట్టాలు వేయించుకునే డబ్బులు లేవు. పట్టాలు ఎక్కడ వేయించుకోను చెప్పండి? విమానం ఇస్తాడు, నాకు అడిగితే రాత్రి ఇచ్చేస్తాడు విమానం. దాన్ని దింపడానికి ఎయిర్పోర్ట్ కావాలి, ఒక 100 ఎకరాలు కావాలి. అలాంటివి అడగకూడదు మనం.
ఏది అడగాలో, మనకి ఏది అవసరమో అది అడగాలి. అది ఇస్తాడు దేవుడు. అది దేవుడి దగ్గర పొందుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నాడు ఇవ్వడానికి. మనం అడగడం నేర్చుకుంటే. మనం మందిరానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నాం. ఆరాధించేటప్పుడు మనకి ఏ అక్కర్లు ఉన్నాయో తెలీదా? మనకంటే ముందు మన ఆత్మ దేవుడికి మొరపెడుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా మన ఆత్మ దేవుడికి మొరపెడుతుంది. కాబట్టి మన అవసరాలు తీర్చేది మన ఆత్మ. కాబట్టి ఆత్మకు లోబడి జీవించాలి, శరీరానికి కాదు. శరీరాన్ని ఎప్పుడు కూడా అదుపులో పెట్టాలి. శరీరాన్ని జయించగలిగితే నీ ఆత్మ నిన్ను స్థిరపరుస్తుంది. దేవుళ్ళో నిన్ను స్థిరపరిచిందంటే నువ్వు అందరికంటే గొప్పవాడిగా ఈ లోకంలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బయట ఉన్న వాళ్ళు ఎవరినంటే లోనకు వచ్చేయండమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనైనా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, కరుణమయడ, దయామయడ, కనికరపు కూడా నీకు వందనాలు తండ్రి. ఆయన విశ్వాస సహితమైన భక్తి నాయన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన భక్తి ప్రభా నాయన తండ్రి సమీపంగా నడిపిస్తుంది. నాయన విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వారికి ఫలము దయచేస్తాడని నమ్మవాలని కదా నీ వాక్యం సెలవిస్తుంది. ఆయన విశ్వాసంతో ప్రభా నీ యందు నిలిచి ఉండడం నేర్చుకోవాలి. ప్రభా నీ యందు నిలిచి ఉండి తండ్రి మాకు ఏది ఇష్టమో ప్రభా అది అడిగితే నువ్వు ఇస్తానంటున్నావు తండ్రి. నువ్వు అడిగితే నాయన మాకు సమీపంగా ఉన్నావని సెలవిస్తున్నావు తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి తండ్రి ప్రభువా నాయన నీకు సమీపంగా ఉన్నవారికి ప్రభా నాయన వారి ప్రార్థన అంగీకరిస్తానంటున్నావు, వారి అక్కర్లు తీరుస్తానంటున్నావు తండ్రి ప్రభా. ఈ దినము తండ్రి నాయన అయ్యా ఈ రెండవ పునరుద్ధాన దినములో ప్రభా అయ్యా నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చావు తండ్రి. వచ్చిన వారిని అందరినీ కూడా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, రాని వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి ఇదిగో నాయన ఈ నెలలో ప్రభువా ఇయో నాయన ప్రభా రేపు 13, 14, 15 కాకినాడలో ప్రభా నాయన ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి. అలాగే ప్రభా ఇక్కడ 22, 23, 24 తారీఖులు ప్రభా నాయన ఈ నెలలో ప్రభా ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి తండ్రి. ఈ యొక్క ఉపవాస కొడుకుల్లో ప్రభా ఈ బిడ్డల ప్రభా నాయన క్రైస్తవుడు కడగబడాల ప్రభా. ఆ కడిగే విధంగా ప్రభా ఎలా కడుక్కోవాలో ప్రభా జ్ఞానంతో ప్రభా వారికి తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధుల వలె, పవిత్రుల వలె నాయన ఉండడానికి సహాయం చేయండి. నీ కృప తోడుగా ఉంచునైనా విన్న వాక్యాన్ని ప్రభా మా అందరి హృదయాల్లో తండ్రి ఆయన నీరుగట్టి ఫలింప చేయండి. 30దింతలు, 60దింతలు, 100ింతలుగా ఫలభరితంగా ప్రభా దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలన్నీ మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి.